పీజీ పాలిసెట్ 2026లో కౌన్సిలింగ్‌కి సంబంధించిన డేట్లు అంటే ఇప్పుడు వెరిఫికేషన్ దాని డేట్లు, ఇక మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. సో, ఈ టీజీ పాలిసెట్ 2026 కౌన్సిలింగ్‌కి మ్యాండేటరీ థింగ్స్ ఏంటంటే ముందుగా వచ్చేసరికి క్యాండిడేట్ ఖచ్చితంగా అందుట్లో కౌన్సిలింగ్‌కి ఎవరైతే సీట్ అడ్మిషన్ కోరుకుంటున్నారో ఖచ్చితంగా అయితే అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక ఆ తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ మొత్తం కూడా క్యారీ చేయాలండి. ఇంకా 3 సెట్లు జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా అన్ని డాక్యుమెంట్స్‌వి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక వాటితో పాటు కావాల్సిన ఇతర డాక్యుమెంట్లు ఏంటంటే ఒకటి పాలిసెట్ ర్యాంక్ కార్డు 2026ది. ఆ తర్వాత ఆధార్ కార్డు, ఇందులో మిస్టేక్స్ ఉండకూడదు గుర్తుంచుకోండి. ఇక ఆ తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఎస్ఎస్సి సర్టిఫికెట్ లో అప్లికేషన్ లో ఏదైతే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయో ఆధార్ కార్డులో కూడా అవే ఉండాలి. ఇక ఆ తర్వాత 4th to 10th స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఇక ఆ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఉండాలి. ఇప్పుడు చెప్పబోయే ఏమైనా ఎలిజిబుల్ అనుకుంటే అవి కూడా ఉండాలి. ఒకటి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికెట్, ఇది రియంబర్స్మెంట్ ఉపయోగపడుతుంది. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీక్ సెక్షన్ రిజర్వేషన్ కి ఉపయోగపడుతుంది, ఓసీలు వాళ్ళకు బీసీ వాళ్ళకు. ఇక క్యాస్ట్ సర్టిఫికెట్, ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఉంటారు కదా బీసీ వీళ్ళు, క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఎలిజిబుల్ అయితే పెట్టుకోవాలి. ఇక ప్రైవేట్ చదివిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 40% ఎలిజిబుల్ రిజర్వేషన్ ఇస్తారు, అది కూడా పిహెచ్సి సర్టిఫికెట్ ఉండాలి. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికెట్, స్పోర్ట్స్ కేటగిరీలో ఉంటే స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికెట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే క్యాప్ సర్టిఫికెట్ ఇవి ఉండాలన్నమాట. వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసరికి 29th మే నుంచి 31st మే వరకు కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్.